ఇది తెలంగాణలో ఏం జరుగుతున్నది? ఈ ఐదు నెలల పాలన 6 నెలలుగా ఆవస్తున్నది. ఏం జరుగుతుంది, ఏం జరగాలి? రేపు జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరగబోతున్నాయి. ఆ దినోత్సవంలో ఉద్యమకారులు ఎటువంటి వైఖరి తీసుకోవాలి? ఉద్యమకారులకు అవమానాలు జరుగుతున్నాయా, సన్మానాలు జరుగుతున్నాయా? ఉద్యమ ద్రోహులకు సన్మానాలు జరుగుతున్నాయా, అవమానాలు జరుగుతున్నాయా? ఉద్యమ ద్రోహులకు సన్మానాలు, ఉద్యమకారులకు అవమానాలు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటామంటున్నారు. ప్రభుత్వం చేసుకునేటప్పుడు ప్రభుత్వానికి నైతిక అర్హత ఉండాలి. రేవంత్ రెడ్డికి ఆ నైతిక అర్హత లేదు. తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళను అవమానిస్తున్నారు, తెలంగాణ ద్రోహుల్ని సన్మానిస్తున్నారు. ఆ రోజు నిన్న జరిగింది మీటింగ్ కూడా మమ్మల్ని నేను జనంలో కూర్చొని ఉంటే మాటి మాటికి నా పేరు తీసుకుంటాడు మహేష్ కుమార్ గౌడ్. నేను జనంలో ఉన్నా కదా, 5 నెలలు ఆగరా, 6 నెలలు ఆగరా, తొందర ఏముంది మీకు అని. నిజమే, మేము ఆగుతాం, ఆగినాం. ఇప్పటిదాకా మేము మాట్లాడలేదు. ఎలక్షన్లో అయినప్పుడు కూడా మేము మాట్లాడలేదు. నేనైతే అసలే మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఇంకా అయిపోయింది. 100 డిగ్రీలు మసిలింది. ఈ మసిలిన నీళ్ళు ఆగదు. నిన్నదాకా అది పరిమాణాత్మక మార్పు, క్వాంటిటేటివ్ చేంజ్. ఈరోజు అది గుణాత్మక మార్పు అయింది, క్వాలిటేటివ్ చేంజ్ అయింది. 100 డిగ్రీలు మసిలింది. దాని తెలంగాణ ద్రోహులందరికీ టికెట్లు ఇస్తారు, కట్టబెడతారు, సన్మానాలు చేస్తారు, తెలంగాణ వాదులందరూ అవమానిస్తారు. ఎక్కడ దీనికైనా 5 నెలలు ఆగాలనా, 6 నెలలు ఆగాలనా? ఎన్నిసార్లు చెప్పినాం? కోదండరాము కూడా చెప్పినాం. కోదండరాము కూడా ఓపిక పట్టమంటాడు, కానీ రేవంత్ రెడ్డికి లేదు. ఎన్నడూ తెలంగాణ ఉద్యమం లేడు. ఆయన చంద్రబాబు నా గురువు కాదు, నేను సహచరుడు అన్నాడు. అంటే సహచరులు ఎంటర్ అవుతున్నావు కదా, అంటే దొంగలకు సద్దులు మోసినావు కదా. సహచర్యం అంటే అంట కాగడమే కదా, దొంగలు అంట కాగినావు కదా నువ్వు. నీకెట్లా తెలంగాణ మీద గౌరవం ఉంటుంది? నీకెన్నడూ లేదు. అందుకనే నువ్వు నీ నిజాయితీ రుజువు చేసుకోవాలంటే నువ్వు కమిటీలో నువ్వు ఒక్కని వాది నిర్ణయించాల్సింది. ఆఖరి కీరవాణి అంటే ఆంధ్రవాణి తీసుకొచ్చి పెట్టాలన్నా కమిటీ వేసి నిర్ణయం చేయి. నువ్వు ఒక్కరిని నిర్ణయించడానికి వీల్లేదు. నీకేం తెలుసని? తెలంగాణ తెలియదు, భాష తెలియదు. నువ్వు ఆ లోగో ఎట్లా మారుస్తావు? లోగో మారిస్తే మా చాకలేలమ్మ బొమ్మ పెట్టి అక్కడ, శ్రమజీవి ఓ వీరనారికి బొమ్మ పెట్టి అక్కడ, వెనుక 1000 స్తంభాలు కూడా లేకపోయినా ఏకశిలా నగరం, ఏక తోరణం అయితే ఉండనియండి. అందుకనే మేము అడిగేది ఏంటంటే 2వ తారీఖు నాడు నువ్వు రుజువు చేసుకో. అంతకంటే ముందు రుజువు చేసుకో. నువ్వు ముందు పోయి అందరి దగ్గరికి పోయి దండం పెట్టు, కేసులన్నీ రద్దు చేయి. కనీసం కమిటీ అన్నది దానికోసం. ఒక మనిషి కాదు, కమిటీ వేయాలి. కమిటీ కూడా వేయలేదు, నీకు చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే వీళ్ళందరి మీద కేసులు పెట్టించిన మహేందర్ రెడ్డి నువ్వు పోలీస్ కమిషన్ ఆయన తీసుకొని పోయి నువ్వు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పెట్టినావు. తెలంగాణ ద్రోహులందరికీ పదవులు ఇచ్చినావు, టికెట్లు ఇచ్చినావు. మంత్రులందరూ వాళ్ళే కదా. తెలంగాణ వద్దున్న వాళ్ళందరూ మంత్రులు, ఒక్కరు కాదు, అందరూ వాళ్ళే ఉన్నారు. దొంగలందరూ దొరలను చేసి. అందుకనే మేమేమనేది అంటే నువ్వు కనీసం వాళ్ళకు వైద్య సహాయం అనేది చేయించు. కమిటీ వేసే లోపల వైద్య సహాయం చేయించు, కేసులు ఎత్తేసేయి. ఆ తర్వాత వాళ్ళకి సహాయం కూడా చేయి. నువ్వు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకో. 2వ తారీఖులోగా ఇవన్నీ చేయకపోతే ఆ రోజు బహిష్కరిస్తారు నిన్ను. ఆ సోనియా గాంధీ కూడా చెప్తాం మేము, ఇటువంటి వాళ్ళని పెట్టకమ్మా, ఇక్కడ వీరు దొంగలని చెప్తాం.